దేవుని సన్నిధి నుంచి కొంచెం దూరం అయినప్పుడు లోక ప్రభావం, లోక పరిస్థితుల ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. చాలాసార్లు మన ఆలోచన విధానం లోకానికి తగినట్లుగా ట్యూన్ అయిపోతూ ఉంటుంది. చాలాసార్లు లోకస్తుల యొక్క మాటలు మనల్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ చుట్టుప్రక్కల ఉన్న కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్, మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా మనల్ని దేవునికి కొన్నిసార్లు దూరం చేస్తూ ఉంటాయి. అయితే దేవుని సన్నిధికి వచ్చాక మళ్ళీ సెట్ రైట్ చేసుకోవడానికి చూడండి, కొన్నిసార్లు రోడ్ మీద వెళ్తున్నప్పుడు సైడ్ ఏదైనా అడ్డం వస్తే ఈ స్టీరింగ్ని లెఫ్ట్కి తిప్పుతారు. అలాగే లెఫ్ట్కి ఉంచేశారనుకోండి, రోడ్డు పక్కకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిపోద్ది. ఒకవేళ పరిస్థితిని బట్టి కొంచెం సైడ్ ట్రాక్ అయినా, కొంచెం సైడ్ అయినా మళ్ళీ స్ట్రైట్గా వచ్చేయాలి కదండి. డ్రైవింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ స్టీరింగ్ వీల్ను ఎప్పటికప్పుడు సెట్ చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన హృదయము, మన మనస్సును దేవుని పైకి మనం మళ్ళిస్తూ ఉండాలి. లేకపోతే డైవర్ట్ అయిపోయే ప్రమాదం, డైవర్ట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ సమయం దేవుడు మనకిస్తున్నది ఆధ్యాత్మికంగా తిరిగి మనల్ని మనం కట్టుకోవాలని, ఆధ్యాత్మికంగా మళ్ళీ మన జీవితాలను సరిగ్గా సరిదిద్దుకోవాలని దేవుడు అనుగ్రహించాడు. కనుక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధురా, మహోన్నతురా, గొప్ప దేవానికి స్తోత్రాలు. మీరు మా మధ్యలో ఉన్నారు కనుక వందనాలయ్యా. ఇంతవరకు నీ సన్నిధిలో నాయన మరి పాటల ద్వారా మహిమను పొందారు. చేయబడిన ప్రార్థనలన్నీ మీరు విన్నారు ప్రభువా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి ఉంటుంది, నా చెవులు వాటిని ఆలకిస్తాయని నువ్వు వాగ్దానం చేసావయ్యా. నీకు వందనాలు. నీ మందిరంలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థన, మేము పెడుతున్న ప్రతి మొర మీరు వింటున్నారు కనుక వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. నేను బలహీనరాలని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు గొప్ప ఆత్మీయమైన శక్తిని, బలమును నీ వాక్కు ద్వారా నీవే అనుగ్రహించి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో ఉండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ 27వ వచనం అందరం కలిసి చదువుదాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎటువంటి వారిని ఎన్నిక చేసుకుంటాడు? గాడ్స్ చాయిస్. ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఒక ఫ్రూట్ షాప్కి వెళ్తే కుళ్ళిపోయిన పండ్లు, సగం బాగుండి సగం బాగాలేనివి, సరిగ్గా సైజు ప్రాపర్గా లేనివి, అవి చూస్తేనే టేస్ట్ బాగుండవు అనిపించేవి అస్సలు తీసుకోం కదండి. ఒక ఇంటర్వ్యూకి 10 మంది అటెండ్ అయితే 2 మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు ఆ ఇంటర్వ్యూ చేసే బోర్డు వారు. అంటే వాళ్ళలో అసలు జవాబులు చెప్పని వారిని, అసలు వీళ్ళ మొహం చూస్తే ఉద్యోగం చేస్తారు అని కూడా అనిపించని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారండి, చేసుకోరు. లోకరీతిగా మనుషులుగా మనం ఎప్పుడు శ్రేష్టమైన వాటిని ఎంపిక చేసుకుంటాం. మనకి ఇఫ్ వీ హ్యావ్ అ చాయిస్, ఒకవేళ మన ముందు ఎవరైనా ఎంపిక ఇస్తే, చిన్నప్పుడు కేక్ కట్ చేసి 3 ముక్కలు వస్తే పెద్ద ముక్క ఎవరు తీసుకుంటారా అని పోటీ పడేవాళ్ళం, నేను, మా అక్క, మా చెల్లి. నిజమే కదా. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో, చెల్లి నువ్వు తీసుకో ఫస్ట్, నీకు ఏది ఇష్టం అని వదిలేసేవాళ్ళం. ముందు చిన్నప్పుడు ఏంటంటే స్వార్థం, పెద్దది నాకే కావాలి, బెస్ట్ నాకే కావాలి, నా కడుపు ముందు నిండాలి, మిగతా వాళ్ళ సంగతి తర్వాత. లోకరీతిగా మనుషులు చేసుకునే ఎంపికలు చాలాసార్లు శ్రేష్టమైన వాటిని మాత్రమే ఎంచుకుంటాం. వీ చూస్ నథింగ్ బట్ ద బెస్ట్. కానీ మనుషుల ఎంపికలకు దేవుని ఎంపికకు చాలా తేడా ఉంటుందండి. దేవుడు చేసే ఎంపిక ఎలా ఉంటుంది? అసలు మనం ఎందుకు వచ్చాం దేవుని ఎంపికలోకి? ఈ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అసలు దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అని ఆలోచిస్తే, దేవుని ఎన్నికలో ఉన్న శ్రేష్టత ఏంటంటే, ఆయన ఎవరిని ఎన్నిక చేసుకుంటాడంటే
29వ వచనంలో జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని. నాకు పెద్దగా జ్ఞానం లేదండి, నేను పెద్దగా చదువుకోలేదు, నాకు పెద్దగా నేను విద్యను అభ్యసించలేదు, ఉన్నత విద్యలోకి నేను వెళ్ళలేదు, నాకు మతిమరుపండి, నాకు సరిగ్గా మాట్లాడడం చేత కాదు, నేను విద్యావంతుల్లాగా అంత సామర్థ్యంతో నేను అన్నీ చేయలేను అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఎన్నిక చేసుకునేది ఎవరినంటే జ్ఞానులను కాదు, ఆయన ఎన్నిక చేసుకునేది వెర్రివారినంట. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారి. గాడ్ షోస్ ద వీక్ ఇన్ ఆర్డర్ టు షేమ్ ద స్ట్రాంగ్. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పరచుకున్నాడు. ఒకవేళ నేను బలహీనరాలిని, దేవుడు నన్ను ఎన్నుకుంటాడా అంటే ఖచ్చితంగా నిన్ను ఎన్నుకుంటాడు. బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత 3వ మాట, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచు. కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే బలహీనులుగా, కొంచెం ఫైనాన్షియల్గా, ఆర్థికంగా కొంచెం తక్కువ స్థితిలో ఉండి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేకపోతే వాళ్ళందరూ ఎన్నిక లేని వారిగా చూస్తారు. వీళ్ళు ఏముందిలే, వీళ్ళు ఏం సాధించగలరు, వీళ్ళు జీవితంలో ఏం పైకి వస్తారని ఎన్నిక లేని వారిని లోకం చిన్న చూపు చూస్తుంది. కానీ మన దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని ఏర్పాటు చేసుకుని. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో నన్ను అందరూ తృణీకరించారు, నన్ను అందరూ రిజెక్ట్ చేశారు, ఐఎమ్ రిజెక్టెడ్ బై పీపుల్ అంటే ఆ రిజెక్షన్ పెయిన్ ఎలా ఉంటుందో దేవునికి తెలుసండి. రిజెక్ట్ చేయబడడం ఇట్స్ నాట్ ఈజీ. మనం చూడండి, కొన్ని జీవితంలో అంగీకరించేస్తాం ఈజీగా, కొన్ని అంగీకరించలేం. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి రిజెక్టెడ్, మీకు ఉద్యోగం రాలేదు అని పంపించేస్తే చాలా బాధ అయిపోద్ది. ఒక ఆడపిల్ల పెళ్లి చూపులకు కూర్చొని అబ్బాయికి నచ్చలేదంట నువ్వు అంటే ఆ బాధ చాలా ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఒక ఉద్యోగానికి రిటన్ టెస్ట్ రాసి రిజెక్టెడ్ లేకపోతే ఫెయిల్డ్ అని వస్తే చాలా బాధ కలుగుతుంది. బంధువులందరి మధ్యలో ఒకవేళ తృణీకరించబడిన వారిగా, ఎన్నిక లేని వారిగా ట్రీట్ చేయబడుతూ ఉంటే ఆ బాధ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఎన్నిక లేని వారిగా ఆయన ఉన్నాడు అనే మాట మనం గమనిస్తాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనుషుల చేత తృణీకరించబడిన వానిగా, ఎన్నిక లేని వానిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించారు అనే మాట మనం గమనిస్తాం. 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వానుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పొందబోయే శిలువ మరణము, ఆయన పొందబోయే శ్రమలను గురించి చాలా స్పష్టంగా వ్రాయబడిన అధ్యాయము యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో తృణీకరింపబడిన వాడు అనే మాట 2 సార్లు చూస్తామండి. రిజెక్షన్ ఇస్ పెయిన్ఫుల్. తృణీకరించబడడం చాలా బాధ. బంధువులందరూ ఒకటైపోతారండి, మమ్మల్ని ఎవరు పిలవరు, దేవుణ్ణి నమ్ముకున్నామని మమ్మల్ని అందరూ తృణీకరించారు, మాకు దగ్గరగా రావడానికి ఎవరు ఇష్టపడడం లేదు, మేము వారి బంధువులు అని చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు, మాతో బంధుత్వాన్ని కలుపుకోవడానికి ఇష్టపడడం లేదు, మాతో మాట కలవడం కూడా ఇష్టం లేదు, తృణీకారాన్ని నేను అనుభవిస్తున్నాను. ఐఎమ్ ఫేసింగ్ రిజెక్షన్ ఇన్ మై లైఫ్. ఆ తృణీకారం అనే బాధతో నీవు ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ గుర్తించు, యేసుక్రీస్తు ప్రభువు ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తృణీకరించబడ్డాడు. హీ నోస్ ద పెయిన్ ఆఫ్ రిజెక్షన్. ఆయన స్వకీయులే ఆయనను తృణీకరించారు, యూదులే ఆయనను తృణీకరించారు. మనుషులను శపించబడిన వాడు మ్రాను మీద వేలాడతాడనే మాట వాక్యాల్లో మనం చూస్తాం. సో మ్రాను మీద వేలాడబడిన 2 చెక్కలకు ఆయన చేతులు కాళ్ళు దిగగొట్టబడ్డాయంటే ఒక శపించబడిన శాపగ్రస్తమైన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు. ఇంకొకటి ఏంటంటే భయంకరమైన బందిపోటు దొంగలను, సమాజానికి హానికరంగా చేటుకరంగా ఉండే వాళ్ళని ఊరి గవిని వెలుపట వారిని సిలువ వేస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభుకు బదులుగా బరబ్బాను విడుదల చేశారు ఆనాడు పిలాతు.
అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని తృణీకరింపబడిన వారి జాబితాలో వేసేసి ఒక బందిపోటు దొంగను, ఒక మనుషులను చంపిన నరహంతకుని, సమాజంలో ఒక చీడపురుగుగా ఉన్న వ్యక్తిని ఎలా అయితే తృణీకరింపబడిన వారిగా ఊరి వెలుపట సిలువ వేస్తారో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువును కూడా ఊరి గవిని వెలుపట యూదులు సిలువ వేశారనే మాట. సో తృణీకారం అంటే ఏంటో యేసుకి తెలుసు. నువ్వు ఒకవేళ తృణీకరించబడుతుంటే నువ్వు ఎటువంటి బాధ గుండా వెళ్తున్నావో యేసే అర్థం చేసుకోగలడు. తృణీకరింపబడిన వారిని ఆయన ఎన్నుకుంటాడనే మాట వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. నువ్వెవ్వరికి అవసరం లేకపోవచ్చు, బంధువులందరూ అనొచ్చు, అవసరం లేదండి, వీళ్ళు యేసుప్రభుని పట్టుకున్నారండి, మతం పుచ్చుకున్నారండి, మందిరానికి వెళ్తున్నారండి, మా పద్ధతుల్లో మా ఆచారాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరండి, అన్ని విషయాల్లో కలవరండి, అన్ని విషయాల్లో మాతో పాటు ముందుకు రారండి, అందుకనే మాకు ఇష్టం లేదు, మాకు అవసరం లేదు అని తృణీకరిస్తూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎన్నిక అయిన వారిని సిగ్గుపరచుటకు దేవుడు ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని ఆయన ఏర్పరచుకున్నాడు అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీవు తృణీకరించబడుతూ ఉంటే మనుషులకు ఎవరికి నువ్వు అవసరం లేకపోవచ్చు. ఒకవేళ నీ భర్త అనొచ్చు, కట్టుకున్నాను కాబట్టి చూసుకుంటున్నాను కానీ నువ్వు నాకు అవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని మీ భర్త అంటుంటే ఎందుకు ఈ తృణీకారం, ఎందుకు ఈ బాధ? నేను ఎవరికి అవసరం లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు, నీవు దేవునికి కావాలి. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యంలో ఉండి ఒక ఎన్నిక లేని స్థితిలో ఉన్న కొంతమంది వ్యక్తులు దేవుని కొరకు, దేవుని దృష్టిలో అమూల్యమైన విలువైన కార్యాలు ఎలా చేశారో ఒకసారి వాక్యంలో ఉండి మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. 8వ వచనం నుండి చదువుతాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. యేసుక్రీస్తు ప్రభు ప్రసంగించాడు, వేల మంది ప్రజలు ఆయన చుట్టూ వచ్చారు, కూర్చున్నారు, ఆయన మాటలు విన్నారు. వీళ్ళకి ఆత్మీయ ఆహారం పెట్టి పంపించేద్దామని యేసయ్య అనుకోలేదు, వాళ్ళకి శారీరక ఆహారం కూడా ఇవ్వాలనుకున్నాడు. దేవుడు మనకు ఆధ్యాత్మిక ఆహారమే కాదు, మన ప్రతి అవసరత కూడా తీర్చేవాడు. హల్లెలూయా. కొంతమంది అంటారేమో ఆధ్యాత్మికంగా మాత్రమే, శారీరకంగా నేను ఏమీ చేయలేను. చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు పెళ్లి చేసిన తర్వాత అంటారు, ఇంట్లో ఆడపిల్లతో ఇవ్వాల్సిందంతా ఇచ్చేసామమ్మా, ఇంకా మేము ఇంతకంటే చేయలేము, ఇక నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, ప్రతిసారి మా వైపు చూడొద్దు, మేము చేయాల్సిందంతా చేసేసాం. పరలోకపు తండ్రి ఇప్పటి వరకు ఆత్మీయ ఆహారం పెట్టి పోషించేశాను, శారీరక ఆహారం సంగతి నాకు తెలీదు, ఇన్ని వేల మందికి భోజనాలు పెట్టాలంటే ఊరికే వస్తాయా, ఇప్పుడు కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి, ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఇప్పుడు కట్టెలు ఎక్కడ ఉంటాయి, ఇప్పుడు ఎక్కడ ఈ వంటకాలు చేయడానికి యుటెన్సిల్స్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని యేసయ్య అనలేదు. కానీ ఐ వాంట్ టు ఫీడ్ దెమ్ ఫిజికలీ. వారి దేహాలకు ఆకలి వేస్తుంది, వారి దేహాలకు కూడా నేను కావలసిన ఆహారాన్ని ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు మన ఆధ్యాత్మిక అవసరతలు తీర్చేవాడు మాత్రమే కాదు, శారీరకంగా మన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చేవాడు. హల్లెలూయా. అందుకే మనం పాడుతుంటాం ఒక పాట, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరము అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తాడు, శారీరక అవసరాలు తీరుస్తాడు, మానసికంగా నీకున్న అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. హీ మీట్స్ ఆల్ యువర్ నీడ్స్. అప్పుడు ఆంద్రేయ వచ్చి అన్నాడు, ఇక్కడ ఒక చిన్న వాని వద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నవి, కానీ వీళ్ళందరికీ ఏం సరిపోతాయ్యా అన్నాడు. అంటే తన ఒపీనియన్ చెప్తున్నాడు. యేసయ్య అన్నాడు, కొంచెం ఉన్నా చాలది నాకు, నేను అద్భుతం చేయడానికి విశ్వాసంతో విధేయతతో ఆ చిన్న బాబు ఇచ్చే కొంచెం చాలు. మనం అనుకుంటాం దేవుడు కార్యాలు చేయాలంటే చాలా ఉండాలి అనుకుంటాం. అనుకున్నారా లేదా? దేవునికి ఇంత ఇస్తే ఆయన సంతృప్తి పడతాడేమో అని. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు ఆయనకి నువ్వు అనుకున్న ఇంత ఇస్తే అది ఆయన్ని సంతృప్తి పెడుతుందా అండి? అందుకే జాన్ వెస్లీ గారు కూడా మాటి మాటికి చెప్తుంటారు, మీరు ఎంత ఇస్తున్నారు అన్న దానికంటే మీరు ఏ హృదయంతో ఇస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. హీ సీజ్ యువర్ హార్ట్, హీ సీజ్ యువర్ కమిట్మెంట్. నీకు దేవుని కొరకు ఇవ్వాలి అనే ఆ విల్లింగ్నెస్ ఉందా లేదా దేవుడు చూస్తాడు. అంతేకాని ఇంత ఇస్తే అంటే ఈ భూమి అంతా ఆయనదే, నువ్వు ఇచ్చే ఇంత ఆయనకు ఆనుతుందా?
డస్ ఇట్ రియలీ కౌంట్? అసలు అది లెక్కలోకి వస్తుందా? నీ హృదయాన్ని దేవుడు గమనిస్తాడు. ఆ చిన్న బాలుడు 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఆ బాబు ఇచ్చాడు యేసయ్య. కానీ ఇవేం సరిపోతాయి? ఇందాక మనం చూసాం కదా వాక్యంలో, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటాడంటే ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు మహాసభ పెడితే అక్కడున్న ప్రజలందరికీ స్పాన్సర్ చేయడానికి తగినంత ధనమున్న గొప్పవాళ్ళు అక్కడ ఉండుంటారు. ఖచ్చితంగా ఉండరా అండి? బేదలో ఉండక మానరని ఉంది వాక్యంలో. ధనికులు కూడా ఉంటారు. కానీ నిజంగా ధనికులు ఎవరో తెలుసా? నిజంగా గొప్పవాళ్ళు ఎవరు, నిజంగా ఐశ్వర్యవంతులు ఎవరంటే దేవుని దృష్టిలో నాట్ సమ్వన్ హూ హ్యాస్ అ లాట్, బట్ సమ్వన్ హూ హ్యాస్ అ హార్ట్ ఆఫ్ గివింగ్. చాలా ఉన్నవాళ్ళు ధనవంతులు కాదు. దేవుని దృష్టిలో ఇతరులకు ఇవ్వాలి అనే హృదయం కలిగిన వారు ధనవంతులు. ఆ మధ్యలో నేను న్యూయార్క్ అనే మహానగరంలో ఒక కుటుంబం గురించి చదివి చాలా ఆశ్చర్యపోయాను. కుటుంబంలో ఒక అన్న 4 సహోదరులంట, ఒక బ్రదరు 4 సిస్టర్స్. చాలా ఆస్తుందంట. న్యూయార్క్లో అక్కడున్న ఇళ్ళు $1 మిలియన్ కంటే ఎక్కువ ఉంటాయండి. ఆ ఇల్లు చాలా ఖరీదైన విలాసవంతమైన ఇల్లు తల్లిదండ్రులు ఆస్తిగా ఇస్తే పిల్లలకి వాళ్ళు అనుకున్నారంట, పెళ్లి చేసుకుంటే మా భార్యలతో లేకపోతే మా స్పౌసెస్తో ఈ ఆస్తిని పంచుకోవాలని పెళ్లి చేసుకోలేదంట. ఏంటంట, పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో నా కుటుంబం లేకపోతే నా ఇంట్లోకి వచ్చే వాళ్ళు హక్కుదారులు అవుతారు, మాకు అది ఇష్టం లేదు, ఈ ఆస్తి అంతా మేమే అనుభవించాలని పెళ్ళిళ్ళు చేసుకోలేదంట. 5 తోబుట్టువులు చేసుకోలే. ఆ తర్వాత వాళ్ళు వేసుకునే వస్త్రాలు ఏంటంటే రోజు వేసుకున్న వస్త్రాలే ఉతికి వాషింగ్ మెషిన్ వేసుకొని మళ్ళీ వేసేసుకుంటారంట నెక్స్ట్ రోజు. అర్థమవుతుందండి? వాళ్ళకి చాలా ఉంది. దే హ్యావ్ అ లాట్ బట్ దే లివ్డ్ లైక్ పువర్ పీపుల్. చాలా ధనం ఉంది కానీ పేదవాళ్ళుగా ఒక అడుక్కు తినే వాళ్ళకంటే దారుణంగా బ్రతికారు. ఎందుకంటే ధనం అయితే ఉంది కానీ వాళ్ళలో ఉన్న పిసినారితనం, మైజర్స్. చాలాసార్లు మనం దేవుని విషయంలో చాలా పిసినారిగా ఉంటూ ఉంటాం కదండి. దేవునికి ఇచ్చే విషయంలో రాదు అసలు, చెయ్యి వెనక్కి లాగేస్తూ ఉంటుంది చెయ్యి. షాపింగ్ మాల్కి వెళ్ళగానే 2000 నోటు 500 నోటు బయటకు వచ్చేస్తుంటుంది కదండి. దేవుని దగ్గరకు వచ్చేసరికి రాదు అసలు, చెయ్యే రాదు. ఇప్పుడు ఇవ్వాలంటారా? అమ్మో అందరు ఇస్తున్నారు కదా, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలిలే. చిన్న బాలుడు 5 యవల రొట్టెలు 2 చేపలు, హీ హ్యాడ్ లిటిల్. నా కడుపుకే సరిపోద్ది ఇది అని అనుకోలేదు. యేసయ్య అడిగాడు, ఇస్తాను, లెట్ మీ సీ వాట్ హీ విల్ డూ. ఏం చేస్తాడో యేసయ్య. చిన్న బాలుడు కూడా మైండ్ బ్లోయింగ్ థింగ్ కదండి. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచుతుంటే ఈ అబ్బాయికి కాసేపు మతిపోయి ఉంటుంది. నా టిఫిన్ బాక్స్లో ఉన్నవైనా ఇంతమంది యొక్క ఆకలి తీరుస్తున్నాయి. అసలు నేను అనుకోలేదే, ఇస్తున్నప్పుడు నాకు తెలియదే. దేవుని కొరకు నువ్వు ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు నీకు తెలియదు దేవుడు ఆ కార్యాన్ని ఎంత ఘనంగా జరిగించుకుంటాడు. కొన్నిసార్లు మనం చేసే చాలా చిన్నది అనిపించవచ్చు. నువ్వు దేవుని ప్రేమ ఇతరులకు చూపించేటప్పుడు ఇట్ మైట్ లుక్ లైక్ అ లిటిల్ ఇన్సిగ్నిఫికెంట్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. ఇతరులకు దేవుని ప్రేమ చూపించేటప్పుడు అది చాలా, ఇది పెద్ద అసలు చెప్పుకోవడానికి కూడా లేదండి, అంత చిన్న కార్యం అని అనిపించవచ్చు. కానీ దేవుని కొరకు నువ్వు దేవుని నామము పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఫలాన్ని పోగొట్టుకోము అనే మాట వాక్యంలో చూస్తున్నాం. ఇన్సిగ్నిఫికెంట్ బాయ్, చిన్న బాలుడు, చిన్నదే ఇచ్చాడు, చిన్న టిఫిన్ బాక్సే. చిన్న బాలుడికి పెద్ద క్యారేజ్ పెడుతుందండి అమ్మ? 10 బాక్సులు ఉన్న క్యారేజ్ పెడుతుందా? వాడి కడుపుకి ఎంత అవసరమో అంతే పెడుతుంది, అంతే ఉంది తన దగ్గర. కానీ ఉన్నదంతా దేవుని కొరకు ఇచ్చాడు. నీ దగ్గర ఉన్న చిన్నది దేవుని చేతిలో పెడితే ఆ చిన్నదాన్ని మల్టిప్లై చేయడానికి దేవునికి పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి. హల్లెలూయా. నా దగ్గర ఉన్నది చిన్నదే ప్రభా, కానీ నీ కొరకు వెచ్చిస్తాను, నీ కొరకు వాడతాను, నీలో ఉంటాను నేను. నా దగ్గర ఉన్నది ఇంతే, నా బ్రతికి ఇంతే. దేవుని చేతికి అప్పగించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు నీ దగ్గర ఉన్న అల్పమైన స్వల్పమైన వాటితో ఆయన జరిగిస్తాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో ఒక సహోదరిని మనం గమనిస్తాం. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక బీద విధవరాలు, పూర్ విడో. ఈమె జీవితంలో 2 పరిస్థితులు అండి. ఒకటి విధవరాలు అంటే ఆమెకి ఫ్యామిలీ సపోర్ట్ ఇంకేమీ లేదు, పిల్లలు ఉన్నారో లేదో బైబిల్లో వ్రాయబడలేదు. ఒక విధవరాలు అంటే బహుశా సమాజంలో పెద్ద విలువ ఆమెకు ఉండదేమో.
పోని విధవరాలిగా ఉంది, ధనికురాలైన విధవరాలిగా ఉంటే అట్లీస్ట్ అనుకోవచ్చు. విధవరాలు బీద స్థితిలో ఉంది, ఆమెకున్నదే చాలా తక్కువ. షీ హ్యాడ్ వెరీ లిటిల్. పోని భర్త ఉంటే సంపాదించి తీసుకొస్తాడు, ఈ నెల నా దగ్గర ఉన్నది కానుక పెట్టెలో వేసేస్తే పర్వాలేదులే, వచ్చే నెల మా ఆయనకు మళ్ళీ జీతం వస్తుందని అనుకోవడానికి ఆ పరిస్థితి లేదు. ఆమెకు పిల్లలు ఉన్నారో లేదో కూడా వాక్యంలో లేదు. ఆ తర్వాత ఆమె ఆల్రెడీ దీనస్థితిలో ఉంది అని వాక్యంలో వ్రాయబడింది. బీద విధవరాలు 2 కాసులు తీసుకొచ్చిందంట, కానుక పెట్టెలో వేసిందంట. యేసు ప్రభు సైలెంట్గా ఉండొచ్చు కదా. యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడాడంటే అమూల్యమైన మాటలు మాట్లాడడానికి ఆయన నోరు తెరిచాడండి. కొన్నిసార్లు వేస్ట్ మాటలు ఎన్ని మాట్లాడతామో మనం, కొన్నిసార్లు అనవసరమైన మాట్లాడి బాధపడతాం. అయ్యయ్యో ఈ మాట ఎందుకు మాట్లాడానా. కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత మన మనసులో ఉన్న ప్రశాంతత ఎగిరిపోద్ది. ఎప్పుడైనా ఫేస్ చేశారండి? కొన్నిసార్లు అనవసరమైన మాటలు ఆవేశంలో, కోపంలో, చికాకులో మాట్లాడిన తర్వాత ప్రార్థన రాదు మనకి. ఎందుకంటే ఆ మాట్లాడిన మాటలన్నీ మనల్ని దోషారోపణ చేస్తుంది. ఏం మాట్లాడావు నువ్వు? దేవుని బిడ్డలా మాట్లాడావా లేకపోతే లోకస్తులు అలా మాట్లాడావా అని మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఏంటి, ఎందుకు అలా మాట్లాడావు నువ్వని. యేసు ప్రభువు మాట్లాడిన ప్రతి మాట అమూల్యమైన మాటే, విలువ కలిగిన మాటే, ఇతరులని కట్టడానికి ఉపయోగపడిన మాటే. కానీ వ్యర్థమైన మాటలు, ఇతరులను గాయపరిచే మాటలు, కుటుంబాలను కూల్చే మాటలు ఆయన ఎన్నడూ మాట్లాడలేదు. యేసు ప్రభు ఈ బీద విధవరాలు చేసిన పని చూసిన తర్వాత హీ వాంటెడ్ టు సే సంథింగ్ అబౌట్ ఇట్. యేసు ప్రభు అనుకున్నాడు, ఈమె గురించి నేను చెప్పాలి. ఐ హ్యావ్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ హర్. ఐ నీడ్ టు అప్రిషియేట్ హర్. ఈమె నేను మెచ్చుకోవాలి అనుకున్నాడండి. దేవుని మెప్పు పొందడం అంత ఈజీ కాదు. మనుషుల మెప్పు ఒకవేళ ఈజీగా వచ్చేస్తుందేమో. ఒకవేళ మనుషులకు నువ్వు ఏమైనా సహాయం చేస్తే వచ్చి ముఖస్థుతి కొరకు 2 మాటలు మెచ్చుకొని వెళ్ళిపోతారేమో. 2 మాటలు మెచ్చుకోవడానికి పెద్ద ప్రయాస అక్కర్లేదు కదండి. పాతకాలంలో రాజుల దగ్గర మంత్రులు ఉండేవారంట, ఆస్థాన కవులు ఉండేవారంట. ఆస్థాన కవులు పనేమీ లేదు. ఉదయం లేవగానే టిఫిన్ అవ్వగానే రాజుగారు కూర్చుంటే ఆ రాజుగారిని మీరు ఎంత అంత అని ఉబ్బించి ఆ రాజుగారి దగ్గర బోల్డ్ అన్ని ఆస్తులన్నీ రాయించుకుంటూ ఉండేవారు. రాజుగారికి ఏమో ఆస్తి ఎక్కువ ఉంటుంది, ఆయనకు పొగిడేవారు కావాలా. కానీ యేసు ప్రభు ఎవరిని వ్యర్థంగా ఆయన మెచ్చుకోలేదు. మనుషుల మెప్పు కొరకు ఒక్క మాట కూడా మాట్లాడి యథార్థంగా మాట్లాడాడు ఆయన. ఈ విధవరాల్ని గురించి చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే ఆమె చేసిన కార్యం అంతా అమూల్యమైన కార్యం. యేసయ్య ఏమన్నారు చూడండి, 43వ వచనం, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు ఈ మాట యేసయ్య అన్నారంటే 44వ వచనం, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పెను. అందరూ సమృద్ధిలో నుండి తెచ్చి వేశారు, ఈమె లేమిలో నుండి తెచ్చి వేసింది. ఆమె స్థితిలో ఆమె చేసిన కార్యము చాలా చాలా త్యాగపూరితమైన కార్యం. ద మెజర్ ఆఫ్ యువర్ లవ్ ఇస్ మెజర్డ్ బై యువర్ గివింగ్. నీలో ఉన్న ప్రేమ నీవు దేవునికి ఇచ్చే దానిలో కనబడుతుంది ప్రస్ఫుటంగా. దేవుని పట్ల నువ్వు చూపించే యాటిట్యూడ్. కొన్నిసార్లు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, కానీ మందిరానికి రావడానికి టైం లేదండి అంటే యూ డోంట్ రియలీ లవ్ గాడ్. నువ్వు నిజంగా దేవుని ప్రేమించట్లా. నీ వ్యాపారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, నీ ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నావు దేవుని కంటే. అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలని ఉంది కానండి, మోకాళ్ళు నొప్పులు కాబట్టి చేయలేకపోతున్నానండి. అంటే నీ ఆరోగ్యానికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు. చాలామంది చెప్తున్న సాక్ష్యాలు, 150 రోజుల ప్రార్థనలో దైవజనులు మోకాళ్ళ ప్రార్థన గురించి చెప్పినప్పటి నుంచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాం, అప్పటి నుండి మోకాళ్ళ నొప్పులు మాయమైపోయాయని చెప్పారు. హల్లెలూయా. నిజమే. దేవుని కొరకు మనం త్యాగపూరితంగా ఏ చిన్న పని చేసినా దాన్ని ఆయన గుర్తించి ఆయన ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడు. ఈమె సమృద్ధిలో నుంచి ఇవ్వలేదు, లేమిలో ఆమెకున్నదంతా ఇచ్చింది. తన జీవనమంతయు వేసనని చెప్పెను. కొన్నిసార్లు దేవుడు ప్రేరేపిస్తాడు ఆయన కార్యాలు చేయడానికి. కొన్నిసార్లు దేవుడు అంటాడు నువ్వు చేయాల్సిందే, నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు ఇవ్వాల్సిందే. ఎవరో అవసరతలో ఉంటారు, మనకే ఉండదు. దేవుడు అంటాడు నువ్వు వెళ్ళు, సహాయం చేయి. మందిరానికి వస్తాం, ఒక కానుక సిద్ధపరచుకొని వస్తాం, దేవుడు అంటాడు ఇది ఇవ్వు. అప్పుడేమి అడ్డం వస్తుందంటే మా అమ్మ ఏమంటుందో, మా నాన్న ఏమంటాడు, నా భర్త ఏమంటాడు, లేకపోతే అదేంటో ఇదేంటో.
దేవుని కొరకు మనం చేసే కార్యాలలో త్యాగపూరితంగా మనం చేస్తే నిజంగా దేవుని మనం ప్రేమిస్తున్నాము అనేది మన గివింగ్లో, మన ఇచ్చుటలో రుజువు చేయబడుతుంది. బీద విధవరాలే, అసలు ఆమె ఇచ్చింది కూడా నథింగ్. అక్కడున్న మిగతా ధనికులు ఇచ్చిన కానుకలతో పోలిస్తే నథింగ్ అది. కానీ దేవుడు మాత్రం గుర్తించాడు, దేవుడు మాత్రం మెచ్చుకున్నాడు ఆమె యొక్క త్యాగపూరితమైన సమర్పణ. మూడవ మాట మనం చూసుకొని ముగిద్దాం. మూడో సంఘటన 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఇక్కడ ఇశ్రాయేలు నుండి బానిసగా కొనిపోబడిన ఒక చిన్న బానిస పిల్ల కనబడుతుందండి. లిటిల్ గర్ల్, చిన్న అమ్మాయి, వయసులో చిన్నది. వయసులో చిన్నవాళ్ళని ఎవరు పట్టించుకోరు. అది కూడా ఒక సైన్యాధిపతిగా ఉన్న నయమాని ఇంట్లో పనిపిల్లగా ఉంది. సైన్యాధిపతి అంటే మామూలు పొజిషన్ కాదు ఆయనది. ఆయన తన కిందున్న సైనికుల మాటే వింటాడో లేదో. ఇప్పుడు ఈ పనిపిల్ల మాట వింటారా అంటే వినే అవకాశం చాలా తక్కువ. చెప్పడానికి కూడా ఈ అమ్మాయికి చాలా గుండెలు ఉండాలి. ఎందుకంటే నువ్వు మాకు సలహా ఇచ్చే అంతటి దానివి అయిపోయావా అని అంటారేమో, పట్టించుకుంటారో లేదో. నయమానుకి కుష్ఠరోగం వచ్చింది. సిరియా దేశంలో సైన్యాధిపతిగా ఉన్న నయమానుకి కుష్ఠరోగం వచ్చింది అని ఈ చిన్న బాలికకు తెలిసింది. ఇంట్లో పనిపిల్లగా ఉంది, ఒక బానిసగా ఉంది. ఆమె చేసింది ఏమి లేదండి, చాలా చిన్న పని. ఇందాక నుండి నేను అదే చెప్తున్నాను. దేవుని కొరకు మనం చేసే చిన్న వాటిని గురించి చెప్తాను, నేను పెద్ద వాటిని గురించి చెప్పట్లేదు. చిన్న బాలుడు చిన్న బాక్సే ఇచ్చాడు, చిన్న టిఫిన్ బాక్సే, 5 రొట్టెలు 2 చేపల. పెద్ద కాస్ట్లీ ఫుడ్ ఏం కాదు అది, చాలా హ్యూజ్ ఫుడ్ ఏం కాదు. ఓ బస్తాలో తీసుకురాలేదు, ఒక గోడౌన్ అంతా ఇవ్వలేదు ఆ బాబు. చిన్న బాక్స్లో ఉన్న 5 రొట్టెలు 2 చేపలు. బీద విధవరాలే 2 కాసులు ఇచ్చింది. ఇంకొకళ్ళ దృష్టిలో అయితే లెక్కకు కూడా రావు ఆ 2 కాసులు. 2 కాసులకి ఆ షాప్కి వెళ్తే ఏమొస్తాయి కూడా తెలియదు. ఇట్ వాస్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ ఆఫరింగ్, బట్ గాడ్ కౌంటెడ్ ఇట్. దేవుడు అయితే దాన్ని ఆయన ఎంపికలోకి తెచ్చుకున్నాడు. మూడవదిగా ఇప్పుడు మనం చదువుకున్నాము, సిరియా దేశంలో సైన్యాధిపతిగా ఉన్న నయమాను ఇంట్లో ఉన్న ఒక బానిస పిల్లగా ఉన్న చిన్న అమ్మాయి చిన్న పనే చేసింది. ఈమె కానుకలు ఇవ్వలేదు, ఈమె దగ్గర కానుకలు లేవు కాబట్టి కట్టు బట్టలతో బానిసగా ఆమెను లాక్కొని వచ్చేసారండి. షీ వాజ్ బ్రాట్ క్యాప్టివ్ టు సిరియా దేశానికి కట్టుబట్టలతో బానిసగా ఆమెను ఈడ్చుకొని వచ్చేసారు. ఆమె దగ్గర ఏం లేదు, ఆమె దగ్గర ఆహారం లేదు ఇవ్వడానికి, ఆమె దగ్గర కానుకలు లేవు, డబ్బు లేదు ఇవ్వడానికి. ఏముంది ఈమె దగ్గర అని ఆలోచిస్తే నోటి మాట, ఒక మంచి సలహా ఆమె నోట్లో ఉంది, ఒక మంచి ఆలోచన దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు మనం అనుకుంటే చాలా చేయాలని ఉందండి దేవుని కోసం, డబ్బులు లేవండి. నీ దగ్గర లేనిది ఎప్పుడు దేవుడు అడగడు. చాలా చేయాలని ఉందండి, బీదవారికి అది ఇది పంచాలని ఉందండి, ఎవరెవరికో ఏదేదో సహాయం చేసేయాలని ఉందండి, కానీ ప్రస్తుతానికి మాకే ఇల్లు కొంచెం కష్టంగా నడుస్తుందండి కరోనా వల్ల. నీకు లేనిది ఎప్పుడు దేవుడు చేయమని అడగడు. కానీ అందరికీ ఒక నోరు ఇచ్చాడుగా. నోటి నుండి మంచి మాటలు చెప్పడానికి డస్ ఇట్ కాస్ట్? ఏమైనా ఖర్చు అవుతుందా? ఏమీ ఖర్చు అవ్వదు కదండి, ఏమి ఖర్చు అవ్వదు. ఈ ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన బానిస పిల్లగా ఉన్న చిన్నది ఒక చిన్న సలహా ఇచ్చింది. స్మాల్ సజెషన్, చిన్న సలహా ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. ఒక కుటుంబం స్థితిగతులను మార్చేసింది. ఒక హోప్లెస్ కండిషన్లో నుండి ఒక కుటుంబాన్ని లాగింది బయటకు, అంతే. కుష్ఠరోగంతో నానాటికి క్షీణించిపోతున్న దేహంతో నయమాను లోపల కృంగిపోతూ ఉండుంటాడు. ఇంకా అయిపోతుంది నా బ్రతుకు, నా భార్యను ఎలాగా చూసుకోవాలి, నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, నా భవిష్యత్తు ఏంటి, నా స్థితి ఏంటి, నిరాశలోకి వెళ్ళిపోయి ఉంటాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ కుష్ఠరోగానికి మందు లేదే, ఈ కుష్ఠరోగానికి నేను ఎంతమంది డాక్టర్స్ దగ్గర తిరిగినా నాకు నయం కావడం లేదే, రోజుకి ఈ శరీరాన్ని బ్యాక్టీరియా తినేస్తూ ఉంటే నేను ఏమీ చేయలేకపోతున్నానని ఎంతో నిస్సహాయంగా ఫీల్ అవుతున్న నయమానుకు ఈ చిన్నది వెళ్ళి చెప్తుంది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నీ కుష్ఠరోగము బాగవుతుంది. నాకు తెలుసు చాలామంది యవనస్తులు మన సంఘంలో కూడా వారి ఇంటి పక్కన వారు ఎవరో కష్టంలో ఉంటే ఒక్కసారి యేసే దగ్గరకు రండి, ఒక్కసారి మందిరానికి రండి, ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, దైవజనులను కలవండి, ప్రార్థన చేయించుకోండి, దేవుడు అద్భుతం చేస్తాడు అని తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇశ్రాయేలు చిన్నది వలె. హల్లెలూయా. వాళ్ళు ఏం ఖర్చు పెట్టలేదు,
వాళ్ళు ఏమి పర్సులోంచి డబ్బులు తీసి ఇవ్వకపోయి ఉండొచ్చు. వాళ్ళు ఒకవేళ ఆహారాన్ని సిద్ధపరచుకొని ఒక బాక్స్లో పెట్టుకెళ్ళి ఇచ్చి ఉండకపోవచ్చు. ఒక నోటి మాట, ఒక మంచి సలహా, యేసయ్య ఉన్నాడు, యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య శక్తి కలిగిన దేవుడు, మీ కష్టాలు తీరుస్తాడు ఆయన దగ్గరకు ఒక్కసారి వస్తారా అని ఒక్క మాట. సాతాన్ ఏజెంట్లుగా పనిచేయడానికి చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ యేసయ్య ఏజెంట్లుగా పనిచేయడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండదు. యేసయ్య గురించి ఒక మాట చెప్పాలంటే ఏమో ఎందుకో మనసు రాదు, ఆసక్తి రాదు, ఎవరేమనుకుంటారో అనే ఆలోచన. ఒక మంచి సలహా ఇవ్వడానికి, నిత్య జీవ మార్గంలోకి రమ్మని ఇతరులను ఆహ్వానించడానికి మనం హెజిటేట్ చేయాల్సిన అవసరం లేదా? అవసరం ఏంటండి? ఇతరులను పాడు చేసే మాటలు పలకడం లేదే. యేసయ్య దగ్గరికి రండి, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు మేలు చేస్తాడని ఒక్క మాట చెప్పడానికి నోరు తెరవలేకపోతున్నాం చాలాసార్లు. ఈ చిన్నది ఒక మంచి సలహా ఇచ్చింది. 4వ వచనం, నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను ఆయనకు తెలియచేయగా వెళ్ళిపోయాడు. చిన్న అమ్మాయి చెప్పిన చిన్న మాట ఒక ఉన్నతాధికారి జీవితంలో కదలిక తీసుకొచ్చింది. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే దేవుని గురించి మనుషుల హృదయాల్లో కార్యం చేసేది దేవుడే. హల్లెలూయా. దానికి పెద్ద సువార్థికులు అవ్వాల్సిన అవసరం లేదండి. నేను పాస్టర్ గారి లాగా, జాన్ వెస్లీ గారు ప్రసంగాలు చేయలేమంటే నువ్వు ప్రసంగం చేయమని అడగట్లే నిన్ను దేవుడు. కష్టంలో ఉన్న వాళ్ళకి యేసయ్యకి ఒక్క మాట ప్రార్థన చేసుకోండి, ఆయన సహాయం చేస్తాడని ఒక్క మాట చెప్పమంటున్నాడు. అది చెప్పలేకపోతున్నాం మనం కొన్నిసార్లు. ఈ అమ్మాయి ఏమనుకుంటారో, యజమానుడు ఏమనుకుంటాడో, యజమానురాలు ఏమనుకుంటుందో, వాళ్ళ కష్టాల సంగతి నాకెందుకులే. ఈ రోజుల్లో ఇది ఎక్కువ అయిపోయింది కదండి. ముంబైలో ఒకే అపార్ట్మెంట్లో ఎన్ని కుటుంబాలున్నా పక్కింట్లో ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు. పక్కింట్లో కొన్నిసార్లు ఏదైనా అపార్ట్మెంట్లో ఎవరైనా చనిపోతే ఆ శవము కుళ్ళిపోయి కంపు కొడుతుంటే కూడా ఎవరు రారంటండి. ఎవరు పోలీసులకి, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. ఈ రోజుల్లో మనుషులంతా సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్, స్వార్థపూరితమైన నేను బాగుంటే చాలు అనేలాగే బ్రతుకుతున్నారు చాలామంది. కానీ ఈ ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన చిన్నది నయమాను బాగును కోరుకుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇతరులు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోలేరు. అయ్యో వాళ్ళు పాడైపోతున్నారే, నేను ఏమన్నా చేయగలనా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, వాళ్ళకి దేవుని మాటలు చెప్తాను, వాళ్ళని మేలైన మార్గంలోకి నడిపిస్తాను అనే ఒక తాపత్రయము ప్రతి దేవుని బిడ్డలో ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. చెప్పిన తర్వాత 15వ వచనం చూడండి. ఇతను ఎలీషా దగ్గరకు వెళ్ళిన తర్వాత 10వ వచనం, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు స్వస్థపడదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపిన తర్వాత అవన్నీ చదవడానికి సమయం లేదు, కానీ ఫైనలీ కన్విన్స్ అవుతాడు. యోర్దాన్లో 7 సార్లు మునుగుతాడు, కుష్ఠరోగం పోతుంది. ఆ తర్వాత ఫుల్ లైఫ్ టైం వ్యాధితో క్షీణించిపోయి తన సమయం కంటే ముందే పైకి వెళ్ళిపోవాలి నయమాను. కానీ దేవుని కృప ద్వారా ఇశ్రాయేలు చిన్నది నోరు తెరిచి ఇచ్చిన చిన్న సలహా ద్వారా ఒక కుటుంబం నిలబడింది, ఒక మనిషి బ్రతుకు నిలబడింది. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడండి అదే. ఇతరుల జీవితాలు నిలబెట్టాలి, ఇతరులకు మేలుకరంగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని ఏజెంట్లుగా మనం పనిచేయాలి. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా, ప్రభా నీ దగ్గర నేను పనిచేస్తానయ్యా అంటే ఒక పాస్టర్గా అభిషేకించబడిన తర్వాత సేవ చేయాలని కాదండి. దేవుని కొరకు పని చేయాలని ఆశ ఉంటే నీకు ఒక పాస్టర్ అంగీనో లేకపోతే ఏదో మైకో ఏం అక్కర్లేదు. సేవ చేయాలి, దేవుని కొరకు వాడబడాలి అనే ఒక చిన్న ప్యాషన్, ఒక చిన్న ఆశ ఉంటే చాలు, చిన్న ఆసక్తి నీలో ఉంటే చాలు. దేవుడు వాడుకుంటాడు, దేవుడు నడిపిస్తాడు. లోకంలో బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకంలో ఎన్నికైన వారిని సిగ్గుపరచటకు తృణీకరింపబడిన వారిని, వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడనే మాట వాక్యాలను చూస్తున్నాం. ఉదయకాల సమయంలో మనుషుల యొక్క ఎంపికలో నీవు లేకపోతే ఏం భయపడద్దు, ఏం బాధపడద్దు. దేవుని ఎంపికలో నీవు ఉండేటట్టు చూసుకో. హల్లెలూయా. మనుషుల కంటి చూపు మన మీద పడకపోయినా పర్వాలేదండి, మనుషుల దృష్టిలో మన లెక్కకు రాకపోయినా పర్వాలేదు. దేవుని దృష్టిలో మనం ఆయన లెక్కలోకి వస్తే, ఆయన చూపు మన మీద ఉంటే చాలు, ఆయన కనికరం మన మీద ఉంటే చాలు. మన దగ్గర ఉన్న చిన్నవి
నీ సమయము, నీ తలాంతులు, నీకు దేవుడిచ్చిన వరాలు. నాకు తెలుసు మన సంఘంలో ఉన్న కొంతమంది సహోదరులు, వారికి దేవుడిచ్చిన తలాంత్ ఏంటంటే వంట చేసే వరం. చక్కగా సిద్ధపరచగలరు. ఏదన్నా మీటింగ్ ఉందంటే, ఏదన్నా పరిచర్య ఉందంటే చక్కగా వాటన్నిటిని సిద్ధపరిచి దేవుని పని కొరకు వాడబడ్డం. నాకు ఈ తలాంత్ ఉంటేనే నేను దేవుని కొరకు వాడబడతానని వాక్యంలో రాయబడలేదని. పాటలు మాత్రమే తలాంతా కాదు. యూ హ్యావ్ సో మెనీ వేస్ టు ఆనర్ గాడ్, టు ప్లీజ్ గాడ్, టు బి యూస్డ్ బై గాడ్. దేవుని కొరకు వాడబడ్డానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నీకే తలాంతులు ఇచ్చాడో, నీలో ఏవి దేవుడు పెట్టాడో నీ లోపల, వాటిని దేవుని కొరకు వినియోగించగలిగితే వాటి ద్వారా దేవుని రాజ్యము విస్తరించబడుతుంది. వాటి ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఎన్నిక లేని అల్పులైన వారిని నువ్వు ఎలా ఏర్పాటు చేసుకొని నీ కార్యాభివృద్ధిలో నువ్వు వాడుకున్నావో మా జ్ఞాపకం చేశారు. వందనాలు. చిన్న బాలుడు, చిన్న అమ్మాయి, బీద విధవరాలు, వారు చేసిన పనులు చిన్నవేనయ్యా, కానీ నీ గ్రంథంలో వ్రాయించావు ప్రవ్వా. ఎందుకంటే వారి సమర్పణ గొప్పది, వారి మనస్సు గొప్పదయ్యా, వారికి నీ పట్లున్న ఆసక్తి గొప్పది ప్రవ్వా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించుడని నీ వాక్యంలో వ్రాయబడినట్లుగా నానాటికి నీ కార్యాభివృద్ధిలో మాకు గొప్ప ఆసక్తిని అనుగ్రహించండి. పట్టుదలను మాకు ఇవ్వండి అయ్యా. ప్రార్థనలో పట్టుదల ఇవ్వండి, వాక్య ధ్యానంలో పట్టుదల ఇవ్వండి, కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా కట్టుకొనుటలో పట్టుదల ఇవ్వండి. స్థిరమైన మనస్సుతో నిన్ను సేవించుటలో, వెంబడించుటలో కావలసిన కృప సమృద్ధిగా మాకు దయచేయండి. నిన్ను ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈ వాక్య మా హృదయాలు ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.